ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగా కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం హంగ్ ఫలితాలు రాజకీయ వేడిని పెంచాయి. ఇక్కడ మేయర్ పీఠం దక్కించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సిపిఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించినప్పటికీ ఆ మద్దతు తీసుకునేందుకు సిపిఐ సుముఖంగా లేదు. మరోవైపు మేయర్ పీఠంపై కాంగ్రెస్, సిపిఐ రెండు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. సిపిఐతో పొత్తు కుదిరితే పదవుల పంపకం ఉంటుంది, లేదా పక్షంలో స్వతంత్రులు, ఇతర పార్టీల కార్పొరేటర్ల మద్దతుతో సొంతంగా మేయర్ పీఠం దక్కించుకోవాలని పొంగులేటి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే గెలిచిన కార్పొరేటర్లను క్యాంపులకు తరలించగా ఈ కొత్తగూడెం పంచాయతీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. సీఎం తీసుకునే నిర్ణయమే ఇక్కడ మేయర్ ఎన్నికలో కీలకం కానుంది. ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగా ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రం హంగ్ ఫలితాలైతే రాజకీయ వేడిని పెంచాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, కొత్తగూడెంలో కార్పొరేషన్ లో హంగు రావడంతో ఇప్పుడు మొత్తం కూడా అందరూ చూపు కొత్తగూడెం వైపే ఉంది. ఈ కార్పొరేషన్ లో సిపిఐ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సమానంగా సీట్లు వచ్చాయి. మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ కి 22, సిపిఐకి 22 వచ్చాయి. బీఆర్ఎస్ కి 8 స్థానాలు, ఇండిపెండెంట్లు 6 స్థానాలు, సిపిఎం 1 స్థానం, అదేవిధంగా బీజేపీ 1 స్థానంలో గెలుపొందాయి. అయితే దీనికి సంబంధించి కార్పొరేషన్ లో మ్యాజిక్ ఫిగర్ మేయర్ దక్కించుకోవాలంటే 31 రావాలి. ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇక్కడ హంగు ఏర్పడింది. దీనికి సంబంధించే ఇప్పుడు సిపిఐ పార్టీకి నిన్న కేటీఆర్ కొనోనేని సాంబశివరావుకి ఫోన్ చేసి తాము బేషరత్తుగా మద్దతు ఇస్తాము సిపిఐకి, మేయర్ పదవి మీరు చేపట్టండి అంటూ కూడా ఆయన్ని ఫోన్ చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద సిపిఐ పార్టీ సానుకూలంగా స్పందించలేదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు తీసుకునే విషయంలో ఆచితూచి స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో స్వయంగా ప్రచారం నిర్వహించారు. అక్కడ కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను కూడా ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ప్రస్తుతం కొత్తగూడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఈ పంచాయతీ ఉంది. రేవంత్ రెడ్డి గనక రాష్ట్ర స్థాయిలో సిపిఐతో వెళుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెంలో కూడా సర్దుబాటు చేసుకోవాలి అని సూచిస్తే గనక మేయర్, డిప్యూటీ మేయర్ ఇటు సిపిఐ, కాంగ్రెస్ పంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒత్తిడి మేరకు ఒత్తిడి చేస్తున్నట్లుగా గనక ఇక్కడ కొత్తగూడెంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సొంతంగానే మేయర్ పదవిని చేపట్టాలని చెప్పి మంత్రి పొంగులేటి మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదే అంశాన్ని గట్టిగా అక్కడ రేవంత్ రెడ్డి దగ్గర కూడా పొంగులేటి లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 22తో పాటు సిపిఎం కు సంబంధించినటువంటి ఒక సభ్యుడు కాంగ్రెస్ మద్దతుతోనే గెలుపొందారు. 23 అయ్యారు. స్వతంత్రులు 6 గెలుపొందితే వాళ్ళల్లో 5 ఇప్పటికే కాంగ్రెస్ శిబిరంలో చేరినట్టుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 6 సభ్యుల్లో కూడా 3 కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా అయితే కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని బట్టే కొత్తగూడెం రాజకీయాలు అయితే ఉండే అవకాశం ఉంది. అయితే సిపిఐ, కాంగ్రెస్ రెండూ కలిసి ఈ మేయర్, డిప్యూటీ మేయర్ ని పంచుకుంటాయి. లేని పక్షంలో కాంగ్రెస్ సొంతంగా మేయర్ ని చేజిక్కించుకునే అవకాశాలు అయితే కొత్తగూడెంలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. తాజా ఫలితాల ప్రకారం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం